Hey everyone, how are you all? I hope you all are doing great and studying well. And yeah, మనం SBIPO ప్రిలిమ్స్ ఎగ్జామ్కి అయితే వెరీ క్లోజ్, చాలా క్లోజ్లో ఉన్నాం. హోప్ యూ ఆర్ ఆల్ ఆర్ ప్రిపేరింగ్ అండ్ ప్రాక్టీసింగ్ వెల్ ఫర్ ద కమింగ్ ఎగ్జామ్స్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ SBIPO అండ్ IBPS PO? డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బిఫోర్ దట్ గైస్, ఈ వీడియోలో before that, if you're watching my videos for the first time, please don't forget to like and subscribe. And hi, I'm Nancy. I'm a banking aspirant and I'm targeting SBI PO, IBPS PO, all the PO exams of this year 2026, all the banking exams you can say. So if you're also an aspirant like me, please do join with me and let's crack that exam, okay, together. And yeah guys, ఈ వీడియోలో అయితే నేను నా క్వాంట్ స్ట్రాటజీ గురించి షేర్ చేద్దాము. క్వాంట్ స్ట్రాటజీ అనడం కన్నా నేను ఎలా నా స్పీడ్ కానీ అక్యూరసీ కానీ ఎగ్జామ్స్లో ఎలా పెంచుకున్నాను ఫ్రమ్ క్వాంట్స్ అన్నట్టు. సో అది నేను ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇట్స్ బీన్ అ వైల్ నేను క్వాంట్స్ రిలేటెడ్ వీడియోస్ చేయను యాక్చువల్లీ. అయితే ఎక్కువ ఇంగ్లీష్ రిలేటెడ్ ఆర్ ఎల్ సమ్ టైమ్స్ రీజనింగ్, బట్ క్వాంట్స్ అయితే అంచెపు నెగ్లెక్ట్ చేసేస్తానమాట నేను. దట్స్ వై ఐ డిసైడెడ్ టు మేక్ అ వీడియో రిగార్డింగ్ దిస్. ఓకే, before that guys, I really wanted to suggest two books so that if you guys want to purchase, beginners అయితే మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట ఆ వీడియోస్. సో హియర్ ఐ విల్ షో యూ కదా. లైక్ ఫ్రమ్ పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే ఈ బుక్స్ నుంచి అయితే నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఇంకా అరిథమెటిక్ రెండు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ రెండు బుక్స్ కూడా ఓస్వాల్ బుక్స్ నుంచి అన్నమాట. లైక్ నేను ప్రీవియస్లీ సజెస్ట్ చేశాను, అప్పుడు యూజ్ చేయలేదు, బట్ ఇప్పుడు నేను ప్రాక్టీస్ చేసిన తర్వాత చెప్తున్నాను అనమాట. లైక్ యాజ్ యూ ఆల్ నో దట్ ఐ వాజ్ వెరీ పూర్ ఇన్ క్వాంట్స్ కదా. లైక్ ఒక్క స్పీడ్ మ్యాథ్స్ తప్పితే ఇంకా రిమైనింగ్ టాపిక్స్లో నేను ఎంత వీక్ అంటే ఇంకా ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్ అనమాట. సో ఈ బుక్స్ నుంచి రిఫర్ చేసుకొని లైక్ అలా అర్థం చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వెళ్తున్నాను. నౌ ఐ కెన్ ఏబుల్ టు సాల్వ్ సమ్ ఆఫ్ ద క్వశ్చన్స్ అనమాట. సో మీరు కూడా నాలా బిగినర్స్ ఉండి క్వాంట్స్లో చాలా లైక్ వీక్ ఉంటే కనుక ఈ బుక్స్ మీకోసమే అన్నట్టు. వెరీ యూస్ఫుల్, వర్త్ బయింగ్ అన్నట్టు. బిగినర్స్కి ఇది ప్రాక్టీస్ లెవెల్ ఉంటుంది కదా. లైక్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత ప్రాక్టీస్ లెవెల్ ఉంటుంది, బిగినర్ లెవెల్, తర్వాత ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనమాట ఇవి. తర్వాత ఎక్స్పర్ట్, మనకి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక 50 క్వశ్చన్స్ అయితే అన్నీ కలిపి ఒక 50 to 60 అలా నియర్లీ 80 క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈ చాప్టర్కి. సో ఇలా ఒక చాప్టర్ అయిపోయిన వెంటనే మనం ప్రాక్టీస్ చేసామంటే వీటి నుంచి మోర్ దెన్ ఎనఫ్ అనమాట ఫర్ అరిథమెటిక్ అండ్ అవి స్పీడ్ మ్యాథ్స్. ఇది స్పీడ్ మ్యాథ్స్ అనమాట, అది అరిథమెటిక్ క్వశ్చన్స్ అనమాట ఆబ్జెక్టివ్. సో ఇది బోత్ బ్యాంకింగ్ అనే కాదు, SSC వాళ్ళకి కూడా నంబర్ సిస్టమ్ కానీ, డెసిమల్ ఫ్రాక్షన్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, యావరేజెస్, సో పర్సంటేజ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఇంకా అలా అనమాట. ఈ 2 బుక్స్ కాంబోలా కూడా తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అనమాట. ఇట్స్ అప్ టు యువర్ చాయిస్. బట్ ఫర్ ప్రాక్టీసింగ్ బిగినర్స్ లెవెల్కి అయితే ఇట్స్ రియలీ అ బెస్ట్ చాయిస్ అని చెప్తాను గైస్. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ దీస్ బుక్స్, ఐ విల్ గివ్ these books details in the description and I'll share my coupon code also. You can purchase from there. Okay, thank. సో ఆ బుక్స్ చూసారు కదా. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇది లైక్ దిస్ వీడియో ఈజ్ ఫర్ దోస్ స్టూడెంట్స్ లైక్ హూ ఆర్ లైక్ మీ. లైక్ ఎవరైతే క్వాంట్స్లో వీక్, వాళ్ళకి ఇంగ్లీష్ లైక్ రీజనింగ్ స్ట్రాంగ్ ఉండి క్వాంట్స్లో చాలా వీక్ అన్న వాళ్ళు మాత్రం ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. బికాజ్ నేను కూడా మీలానే ఐ యామ్ వెరీ మచ్ పూర్ ఇన్ క్వాంట్స్ అనమాట. లైక్ మనకేంటంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో పూర్ ఉన్నామంటే దాన్ని సాల్వ్ చేయడానికి, దాంతో టైం స్పెండ్ చేయడానికి కూడా మనకి నచ్చదు. లైక్ నేనైతే సింప్లీ చాలా మంత్స్ అయితే లిటరలీ వాంటెడ్గా నేను క్వాంట్స్ ప్రిపరేషన్ పక్కన పెట్టేసేదాన్ని. సింప్లీ ఆ స్పీడ్ మ్యాథ్స్ ఇంకా డిఐతో గడిపేసేదాన్ని. అరిథమెటిక్ అంటే దానికన్నా పెద్ద నైట్ మేర్ లేదు నాకు. సో నేనేం చేశానంటే లైక్ చూస్తూ ఉంటాం కదా, యాజ్ అన్ ఆస్పిరెంట్, యాజ్ యూ పీపుల్ ఆర్ వాచింగ్ మై వీడియోస్, ఐ డూ వాచ్ సమ్ అదర్ ఫెలో ఆస్పిరెంట్స్ వీడియోస్. నేను చూసిన తర్వాత రియలైజ్ అయినాం, సమ్హౌ ఒకటి వీక్ ఉన్నామంటే దాంతో టైం స్పెండ్ చేయకపోతే, ఇఫ్ యూ కాంట్ ఏబుల్ టు స్పెండ్ మోర్ టైమ్ విత్ ద వీకర్ సబ్జెక్ట్స్, ఇట్ విల్ బికమ్ మోర్ వీక్.
సో నేను డిసైడ్ అయ్యాను, లేదు ఎలా అయినా అట్లీస్ట్ ఒక యావరేజ్ స్కోర్ తెచ్చుకునేలాగా అంతే కొంచెం స్ట్రాంగ్ అవ్వాలి క్వాంట్స్లో. కాజ్ ఇంగ్లీష్ రీజనింగ్ బాగానే ఉంది కాబట్టి ఇది కూడా కొంచెం స్పీడ్ అండ్ అక్యురసీ పెంచుకుంటే సెలెక్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కదా అని దెన్ ఐ డిసైడెడ్. తర్వాత ఐ జస్ట్ పుష్ మై సెల్ఫ్ టు ప్రాక్టీస్ అరిథమెటిక్. నేను సింపుల్గా చెప్తున్నాను గైస్, ఒక 5 చాప్టర్స్ తీసుకున్నాను, 5 or 6 చాప్టర్స్. అందులో ఎలా అయినా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా సాల్వ్ చేసే అంత ప్రాక్టీస్ నేను చేయాలి అని డిసైడ్ అయ్యాను అనమాట ఫ్రమ్ అరిథమెటిక్. కాజ్ నేను అరిథమెటిక్లో అన్ని చాప్టర్స్ మీద వర్క్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ పేషెన్స్ అనమాట. సో నేను డైలీ డిఐ అయితే 3 sets మినిమమ్, 6 sets ఆర్ మ్యాక్సిమమ్ డైలీ ప్రీ డిఐ. సమ్టైమ్స్ ఎప్పుడైనా నాకు టైం ఉంది అనుకుంటే మెయిన్ డిఐస్ కూడా ఈ రీసెంట్ టైమ్స్లో. అండ్ స్పీడ్ మ్యాథ్స్తో ఐ డూ ప్రాక్టీస్ నో మ్యాటర్ వాట్ ఫ్రమ్ దట్ పీడిఎఫ్ బండిల్ పీడిఎఫ్ కోర్స్. స్పీడ్ మ్యాథ్స్ అట్లీస్ట్ డైలీ ఒక టాపిక్ చెప్పున, లేదంటే ఎస్బీఐ పిఓ లెవెల్ మాక్ తీసుకొని అక్కడ నుంచి మిస్లేనియస్ టాపిక్స్ ప్రాక్టీస్ చేయడం, లైక్ 5, 10 క్వశ్చన్స్ ఫ్రమ్ స్పీడ్ మ్యాథ్స్. అక్కడ నుంచి నేను గైడ్లీ బండిల్ పీడిఎఫ్స్ నుంచి కానీ లేదంటే మాక్ టెస్ట్ నుంచి కానీ ప్రాక్టీస్ చేస్తున్నాను. అండ్ రీసెంట్లీ ఈ బుక్స్ చూపించాను కదా, వీటి నుంచి కూడా లైక్ నేనైతే అందరి ఫ్యాకల్టీస్ని ట్రై చేశాను. లైక్ వాళ్ళ లెక్చర్స్ విని నేను విసిగిపోయాను తప్ప నాకు వచ్చింది ఏం లేదు, టు బీ హానెస్ట్. సో నేను డిసైడ్ అయ్యాను I should learn by myself. So these books came into my life. Literally, at least nowadays I can able to solve simple questions from arithmetic chapters. So that's all because of those books అన్నమాట. సో ఒకవేళ మీరు ఫ్యాకల్టీ ద్వారా అర్థం చేసుకోలేకపోతున్నారంటే దెన్ యూ జస్ట్ రియలైజ్ దాట్ యూ మే అండర్స్టాండ్ బై రీడింగ్ ఇట్ బై యువర్ ఓన్ సెల్ఫ్. నేను ఏంటంటే నా కాలేజ్ డేస్ నుంచి నా క్లాస్ రూమ్ లెక్చర్స్ అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. నేను ఏదైతే సెమిస్టర్స్ కానీ ఏవైనా ఉన్నాయి, వాట్ ఎవర్ ఐ వాంట్ లెర్న్, ఐ ఆల్వేస్ చూస్ టు లెర్న్ ఇట్ బై మై సెల్ఫ్ అనమాట. సో నేను అదే రియలైజ్ అయ్యాను, ఇంకా ఈ క్లాస్ రూమ్ టీచర్స్ నుంచి నేర్చుకొని ప్రాక్టీస్ అవుతుందంటే నా వల్ల కాదు. ఈవెన్ ఈ బేసిక్స్ కూడా నాకు నేనుగానే నేర్చుకుంటేనే అవుతుంది అని దెన్ ఐ పిక్ దోస్ బుక్స్ అనమాట. నౌ ఐమ్ టెల్లింగ్ యూ, I am able to doing sums nowadays. And yeah, as you all know that I cleared one exam recently, which is a cashier role. So tomorrow we are leaving for the interview, and wish me good luck for that interview. And yeah guys, నాకు ఎన్ని వచ్చినా నేను అనుకున్న జాబ్ నాకు రావాలి, దెన్ ఓన్లీ ఐ ఫీల్ సాటిస్ఫై. దెన్ యా గైస్ ఇలా అనమాట. తర్వాత మాక్ టెస్ట్ అయితే రాయండి డైలీ. నేను అడిగితే ఎప్పుడైనా మాక్స్ అది లైక్ క్వాంట్స్ ప్రాక్టీస్ చేయడం చిరాగ్గా అనిపిస్తే ఫ్రమ్ బుక్స్ నుంచి కానీ పీడిఎఫ్స్ నుంచి కానీ లైవ్ మాక్స్ ఉంటాయి కదా నౌడేస్, ఎస్బీఐ పిఓ, ఐబీపీఎస్ పిఓ ప్రిలిమినరీ మాక్స్ మనకి ఆన్లైన్లో సర్చ్ ఏదో ఒక యూట్యూబ్ ఛానల్లో పెడుతూనే ఉంటారు. ర్యాండమ్గా అందరినీ ఫాలో అయిపోకండి, బట్ 1-2 ఫ్యాకల్టీ యూ కెన్ చూస్ దెమ్ అండ్ ఫాలో దెమ్. వాళ్ళ డైలీ లైక్ లైవ్ మాక్స్ని సాల్వ్ చేయండి క్వశ్చన్స్, నో మ్యాటర్ వాట్. ఇది మీరు బుక్ నుంచి సాల్వ్ చేస్తున్నారా, పీడిఎఫ్స్ నుంచా, లేదంటే వీడియోస్ నుంచా, ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ ఆల్ మ్యాటర్ దట్ వెదర్ యు ఆర్ ప్రాక్టీసింగ్ ఆర్ నాట్. అండ్ టెల్లింగ్ యూ దట్ నేను రియలైజ్ అయింది ఒక సబ్జెక్ట్ వీక్ ఉన్నామంటే దాని మీద ప్రాక్టీస్ టైం స్పెండ్ చేయకుండా అయితే మనకు ఆ సబ్జెక్ట్లో మనం ఎప్పటికీ వీక్ కాలేం. లైక్ ప్రోక్రాస్టినేట్ అవుతుంటే ఎప్పుడు ప్రోక్రాస్టినేట్ అవ్వడమే. బట్ వన్స్ యూ కమ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ దెన్ ఎవ్రీథింగ్ విల్ గెట్ చేంజ్డ్. ఓకే, లిటరల్లీ నేను చెప్తున్నాను కదా, రీసెంట్గా ఏదైతే ఎగ్జామ్ క్లియర్ అయిందో అది అయితే ఇట్స్ లైక్ కంప్లీట్లీ మెయిన్స్ లెవెల్ పేపర్ అనమాట. మాకు సింగిల్ ఎగ్జామ్ ఉంది, అందులో రీజనింగ్ ఇంకా ఇంగ్లీష్ సాల్వ్ చేశాను, ఇంకా కంప్యూటర్ అవేర్నెస్. నేను ఎక్కడ స్టక్ అయిపోయానంటే ఇంకా క్వాంట్స్, ఇంకా నాకు కొంచెమే టైం లెఫ్ట్ ఉంది. క్వాంట్స్ ఇంకా జిఏ ఉంది. జిఏతో ఐఎమ్ క్లూలెస్ దట్ టైమ్. ఐ ట్రై టు గెట్ లెస్ మార్క్స్ ఫ్రమ్ దేర్ ఓన్లీ. ఐ డోంట్ నో, ఎక్కువ నాకు తెలియలేదు, తెలిసినంత వరకు పెట్టాను. లైక్ బ్యాంక్ రిలేటెడ్ వే అడిగారు మోస్ట్లీ. తర్వాత క్వాంట్స్ అయితే సమ్హౌ ఆ డిఐ ప్రాక్టీస్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు నేను చాలా సెట్స్ ఆఫ్ డిఐ ప్రాక్టీస్ చేశాను.
టీఐ సాల్వ్ చేయగలిగాను. ఫార్చునేట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. దట్స్ హౌ ఐ గాట్ క్లియర్ దట్ ఎగ్జామ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ ఎగ్జామ్. ఐ డోంట్ నో, జాయినింగ్ అది పక్కన పెడితే కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే ఐ కెన్ క్లియర్ అన్నట్టు. సో అదైతే ఎగ్జాక్ట్ మెయిన్స్ లెవెల్ ఆర్ఆర్బిపిఓ మెయిన్స్ లెవెల్ పేపరే ఇచ్చారనమాట అక్కడ. సో యా గైస్, దట్స్ ఇట్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేను అయితే రికమెండ్ చేస్తాను ఆ బుక్స్. ఇఫ్ యూ వాంట్ టు పర్చేజ్ యూ కెన్ పర్చేజ్ గైస్. నేను ఆ బుక్స్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ యా గైస్, స్టే కన్సిస్టెంట్, కీప్ గోయింగ్, keep practicing. Okay, with practice only we can clear any of the exam. All the very best for your coming exams, and hope you all will meet in the training centers, okay, after cracking the job. Wishing you all the luck and success. Thank you.